ఇటీవలి కాలంలో చాలామంది బరువు తగ్గడానికి అనుసరిస్తున్న విధానం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అంటే రోజుకు కేవలం 8 గంటల పాటు, అంటే మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా మాత్రమే ఏదైనా తిని మిగతా 16 గంటలు ఏమీ తినకుండా ఉండడం. ఈ తరహా ఉపవాసంతో శరీరంలో జీవక్రియల వేగం పెరిగి బరువు తగ్గడానికి దీన్ని చాలామంది పాటిస్తున్నారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రధాన ఉద్దేశం చక్కెర స్థాయిలను తగ్గించి కొవ్వును ఖర్చు చేయడం. కానీ దీనివల్ల జుట్టు పెరుగుదల వేగం కూడా తగ్గిపోతుందని 2 తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. చైనాకు చెందిన వెస్ట్లేక్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు ఎలుకలపైన 49 మంది ఆరోగ్యవంతులైన యువతీయువకులపై వేరువేరుగా ఈ అధ్యయనాలు నిర్వహించారు. మొదటి అధ్యయనంలో భాగంగా వారు కొన్ని ఎలుకలను తీసుకుని వాటి శరీరంపై ఉన్న రోమాలను పూర్తిగా తొలగించారు. వాటిని 3 గ్రూపులుగా విడగొట్టి కొన్నిటికి రోజులో 24 గంటలు ఆహారం దొరికే ఏర్పాటు చేశారు. కొన్ని ఎలుకలకు మాత్రం రోజుకు 8 గంటల పాటు మాత్రమే ఆహారం ఇచ్చారు. 3వ గ్రూపుకు రోజు విడిచి రోజు తిండి పెట్టారు. వీటిలో మొదటి గ్రూపు ఎలుకలకు 30 రోజుల కల్లా జుత్తు తిరిగి రాగా, 2-3 గ్రూపుల్లోని ఎలుకలకు జుత్తు పాక్షికంగా తిరిగి రావడానికి 96 రోజులు పట్టిందని ఈ అధ్యయనంలో వెల్లడైందని సైంటిస్టులు వెల్లడించారు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ విధానాన్ని అనుసరించటం వల్ల కలిగే ఆక్సిడేటివ్ స్ట్రెస్ను 2-3 రకం గ్రూపుల్లోని ఎలుకల రోమాల మూలకణాలు తట్టుకోలేకపోవడమే ఇందుకు కారణమని వారు విశ్లేషించారు. అలాగే 49 మంది ఆరోగ్యవంతులైన యువతీయువకులపై కూడా వారు ఇదే తరహా ప్రయోగం చేశారు. వారిలో కొందరికి రోజులో 6 గంటల పాటు మాత్రమే ఆహారం ఇచ్చారు. 18 గంటలు ఉపవాసం చేయించారు. మామూలుగా ఆహారం తీసుకునే వారితో పోలిస్తే వీరిలో జుత్తు పెరుగుదల వేగం 18% మందగించినట్టు వారి అధ్యయనంలో వెల్లడైంది. దీనిని నిర్ధారించుకోవడానికి ఎక్కువ మందితో ట్రయల్స్ నిర్వహించాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈ తరహా ఫాస్టింగ్ని కొంతమంది అస్సలు ట్రై చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. పాలిచ్చే తల్లులు, గర్భిణులు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదని నిపుణులు అంటున్నారు. చిన్నారులకు పాలు పట్టించాలంటే తల్లులు తప్పనిసరిగా మంచి ఆహారం తీసుకోవాలి. లేకపోతే సరైన మోతాదులో పాల ఉత్పత్తి జరగక చిన్నారులు ఇబ్బంది పడే అవకాశం ఉందని అంటున్నారు. పిల్లల కోసం ప్లాన్ చేసుకునే మహిళలు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కు దూరంగా ఉండాలని అంటున్నారు. అలాగే డయాబెటీస్ ఎక్కువగా ఉన్నవారు, ఇన్సులిన్పై ఆధారపడిన వారికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఎక్కువసేపు ఉపవాసం ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ప్రభావితమవుతాయని చెబుతున్నారు. నిద్రలేమి సమస్య ఉన్నవారు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకుండా ఉండటమే మంచిదని నిపుణులు అంటున్నారు. జీర్ణ సమస్యలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.